ఇప్పుడు మనం ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం ఓన్లీ ఓంకారేశ్వరిని దర్శనం చేసుకుంటే ఒక జ్యోతిర్లింగం చూసినట్టు కంప్లీట్ కాదు. ఓంకారేశ్వరిని దర్శనం చేసుకుని పక్కనే మనకి మమ్మలేశ్వర స్వామి అయితే ఉంటారు. ఈ రెండు శివలింగాన్ని దర్శనం చేసుకుంటేనే మనకి ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టు అనమాట. మనం రూమ్ దగ్గర రెడీ అయ్యి ఆటో వాళ్ళని అయితే మాట్లాడుకున్నాము. మనిషికి వచ్చి 200 రూపాయలు ఓంకారేశ్వర్లో చూడాల్సిన ప్లేస్ అని చూపిస్తా అని చెప్పాడు. ఇక్కడికి మనం రాగానే అందరం శివుడు బొట్లు అయితే పెట్టించేసుకున్నాము. ఇంకా నర్మదా నది దగ్గరికి వెళ్ళేసి నేను మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం దీపారాధన చేసి వదిలేము. ఇక్కడ దర్శనానికి 200 రూపాయల టికెట్ అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనం క్యూ చాలా ఖాళీగా ఉందని చెప్పి అందరం ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. కానీ మనకి దర్శనం టైం వచ్చేసి 3 గంటలు అలా పట్టింది. మనం క్యూలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఓంకారేశ్వర స్వామిని ఈ విధంగా టీవీలో లైవ్ స్ట్రీమింగ్ లో చూపిస్తున్నారు. జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చాము. ఇక్కడ మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని ఈ విధంగా అన్ని ఒకటే చోట సెట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బ్రిడ్జి దాటి మమ్మలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి దర్శనం వచ్చి 1 గంట అలా పట్టింది. కరెక్ట్గా మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే అప్పుడే హారతిస్తూ డమరకం అయితే మోగిస్తున్నారు. ఆ డమరకాన్ని మనం వింటా ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఓం నమః శివాయ. నెక్స్ట్ వీడియోలో మనం ఓంకారేశ్వర్లో చూసిన ప్లేస్ అనేది చూపిస్తాను.